2024 మార్చి నెలలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? మార్చి మాసంలో వారు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, విద్య, ఈ అన్ని విషయాలు కూడా ఎలా ఉండబోతున్నాయి? ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి? అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఉంటే వాటి నుంచి తప్పించుకోవడానికి ఏ పరిహారాలు పాటించాలి? ఏ దేవత ఆరాధన చెయ్యాలి? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక తులారాశి. తులారాశికి అధిపతి శుక్రగ్రహం. అదేవిధంగా గోచారం. గోచారం అంటే గ్రహచారం. గ్రహచారం అంటే గ్రహాల స్థితి, యుతి, దృష్టి, కలయిక. వీటన్నిటి వల్లనే ఆయా రాశుల వారికి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే తులారాశి వారికి మార్చి మాసంలో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది? గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలిస్తే తరువాత వీరి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అనే విషయాలు తెలుస్తాయి. ముందుగా వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రాశి అధిపతి ఈ మాసాల్లో మకర, కుంభాల్లో ఉంటారు. మార్చి 6 లోపల మకరంలో ఉండి మార్చి 7 నుండి కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. రాశ్యాధిపతి శుక్రుడు 4, 5 స్థానాల్లో మిత్రక్షేత్రంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఇది మంచిదని చెప్పొచ్చు. ఎప్పుడైతే లగ్నం అధిపతి అయిన గ్రహం బలంగా ఉంటుందో ఆ మాసమంతా కూడా వీరికి మంచి ఫలితాలే ఉంటాయి. ఇక కుజుడు ఈ మాసమంతా కుజ ఉచ్చ స్థానమైన బలమైన స్థానమైన మకరంలో ఉంటాడు 14 వరకు. 15 మార్చి నుండి లాభస్థానమైన కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. ద్వితీయాధిపతి శుక్రగ్రహం మార్చి 6 వరకు మకరంలో ఉండి 7 నుండి ఈ మాసమంతా లాభస్థానంలో ఉంటున్నారు. ఆయన కుంభంలో స్థితి పొందుతున్నాడు. 3, 6వ అధిపతి ద్వితీయ సప్తమాధిపతి బుధగ్రహం ఈ మాసంలో 3 రాశులు మారుతారు. ఇక రాహువు న్యాయస్థానమైన 12వ స్థానమైన మీనరాశిలో ఉన్నారు. కేతువు 6వ స్థానంలో స్థితి పొందుతున్నారు. ఇక రవిగ్రహం 13 మార్చి వరకు కుంభంలో ఉంటాడు. 14 నుండి మీనరాశిలో ఉంటారు. 9 మరియు 12వ స్థానాధిపతి గురుగ్రహం జన్మరాశిలో స్థితి పొంది ఉంటారు. ఇది వీరి యొక్క గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉంది అనేది చూద్దాం. ముఖ్యంగా రాశ్యాధిపతి శుక్రుడు 4, 5 స్థానాల్లో మిత్రక్షేత్రంలో ఉన్నారు. ఇదొక్కటే చాలు. ఎప్పుడైతే రాశి లగ్నం అధిపతి అయిన గ్రహం బలంగా ఉంటుందో ఆ మాసమంతా వీరికి శుభ ఫలితాలే ఉంటాయి. ఇక మంచి లాభంతో సంతోషం కలిగి ఉంటారు. వీరు సంతోషంగా ఉంటారు ఆ మాసమంతా. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. అన్యోన్యంగా ఉంటారు. 5వ స్థానం అంటే క్రియేటివిటీ, కుటుంబం. కాబట్టి మంచి ఆలోచన విధానంతో, మంచి నడవడికతో వీరు ఈ మాసమంతా కూడా ఉంటారు. శారీరకంగా, మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. కుజుడు 4వ స్థానంలో బలంగా ఉన్నాడు. కాబట్టి మీరు కోరుకున్న బ్రాండ్ కారు, అదేవిధంగా ఇల్లు, వాహనం, స్థలం ఇవన్నీ కూడా సమకూర్చుకుంటారు. కొత్త ప్రాజెక్టులు, కొత్త అగ్రిమెంట్స్ వీరు చేసుకుంటారు. ఇక రైటింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారికి చాలా బాగుంటుంది. ఇక విద్యార్థులు మంచి స్కోర్ సాధిస్తారు. కాన్ఫిడెంట్గా వీరు మంచి స్కోర్తో బయటకు వస్తారు. ఇక 4వ స్థానం అంటే తల్లిగారు. కాబట్టి ఈ మాసంలో తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సంతోషం ఉంటుంది. 5వ స్థానం పంచమాది పంచమంలో ఉంటారు. శని రవి కలయిక వలన వీరికి ప్రేమికులకు 5వ స్థానం ప్రేమను ఇండికేట్ చేస్తుంది.
ప్రేమకు సంబంధించి విషయాలను తెలియజేస్తుంది 5వ స్థానం. శని రవి కలయిక వలన ప్రేమికుల మధ్య ఈగో క్లాషెస్ ఉంటాయి. అలాగే ఇన్వెస్ట్మెంటు, 5వ స్థానం అనేది ఇన్వెస్ట్మెంట్ను కూడా సూచిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి బాగుంటుంది. అయితే 2వ వారం మంచి ఫలితాలు ఉంటాయి ఇన్వెస్ట్ చేయాలి అనుకునేవారికి. మొదటి 2 వారాలు మీరు చేసే షార్ట్ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక 6వ స్థానంలో రాహు ఉంటాడు. 6 అంటే రోగస్థానం, 5 అంటే రోగం లేనితనం. కాబట్టి 12వ స్థానాధిపతి బుధుడు ఉంటాడు. కాబట్టి కమ్యూనికేషన్స్లో ఇబ్బందులు, అదేవిధంగా చర్మ సంబంధమైన వ్యాధులు ఇటువంటివి ఉంటాయి వీరు. కాబట్టి జాగ్రత్త పడాలి. ఇక 7వ స్థానం అంటే జీవిత భాగస్వామి, వైవాహిక జీవితం, ఇటువంటి విషయాలు తెలియజేస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉంటారు. అదేవిధంగా వీరికి గృహయోగం కూడా ఉంటుంది. ఇక వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఈ మాసం మంచి మాసం అని చెప్పాలి. ఇక వీరి యొక్క వృత్తి ఎలా ఉంటుంది? వీరి యొక్క వృత్తి బాగుంటుంది. ఉద్యోగంలో వీరి యొక్క శాలరీ హైక్ అవుతుంది. వీరి యొక్క ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. వీరికి పై అధికారుల అండదండలు, సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి శాలరీ హైక్ అవడం, ఇంక్రిమెంట్స్, ట్రాన్స్ఫర్స్ ఇటువంటివి ఉంటాయి. ఇక తులారాశి వారి యొక్క సంతానం ఏ విధంగా ఉంటుంది? తులారాశి వారి యొక్క సంతానం బాగుంటుంది. ముఖ్యంగా సంతానం, వీరి సంతానం విద్యార్థులైతే వీరు విద్యా విషయాల్లో మంచి ప్రతిభా పాఠవాలు కలిగి ఉంటారు. ఉన్నత కోర్సులు నేర్చుకుంటారు. మొత్తం మీద తులారాశి వారికి శుక్రగ్రహ అనుగ్రహంతో మార్చి మాసంలో వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. భూములు, వాహనాలు, ఇళ్ళు, స్థలాలు ఇటువంటి ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశాలు వీరుకున్నాయి. వీరి ఆర్థిక విషయాలు బాగుంటున్నాయి. వీరి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. సమయానికి ధనం చేతికందుతుంది. వీరు కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో వీరి యొక్క ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది. వీరి యొక్క సంతానం బాగుంటుంది. వీరి యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి, జాగ్రత్త. ఇక వీరు చేయవలసిన దేవతారాధన, బుధునికి సంబంధించి స్తోత్ర పఠనం చెయ్యాలి. విష్ణుమూర్తిని ఆరాధించాలి. గణపతి ఆరాధన వీరికి ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. ఇక నానబెట్టిన పెసలను గోవులకు తినిపించాలి. ఈ విధమైన పరిహారాలు పాటిస్తే వీరికి శుభ ఫలితాలుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.